సుందర గోదావరి తీరాన ప్రభాత కిరణాల వెలుగులో పక్షుల కిలకిలారావాలు, మనోహర ప్రకృతి దృశ్యాల మధ్య ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం శనివారం విజయవంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీఎస్ చిన్నరాముడు ఆధ్వర్యంలో నిర్వహించగా ఆర్డీఓ రాణి సుస్మిత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అత్యంత ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ముప్పిడి వెంకటేశ్వరరావు, వేద పాఠశాలల విద్యార్థులు, వయోవృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా గురువు సరోజ యోగాసనాలు వేయించారు. అనంతరం బ్రహ్మకుమారి సోదరి రాజయోగ ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు నిర్వహించే కార్యక్రమానికి సన్నద్ధంగా యోగా సాధన ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. గోష్పాద క్షేత్రం అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని చెప్పారు. అలాగే నిలబడి శ్వాస రిలాక్స్, సీట్ని వెనక్కి తీసుకెళ్ళి నీ మూమెంట్ చేద్దాం. నన్ను నేను సమర్పించుకుంటాను. దాని అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి నేను ఇప్పుడు కపాలభాతి స్టార్ట్ చేద్దామంటే 2 అరచేతులు అలా కాళ్ళ మీద పెట్టుకుందాం. శ్వాస తీసుకుని వదులుతూ పట్ట దగ్గర కదలకం తీసుకొద్దాం. రిలాక్స్. కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం అనే చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఎందుచేతనంటే ఈ రోజుల్లో మనం తినేటువంటి ఆహారం గురించి కావచ్చు, మనకున్నటువంటి టెన్షన్స్ గురించి కావచ్చు, మనం ఉండేటువంటి రెగ్యులర్గా బిజీ షెడ్యూల్, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ షెడ్యూల్, ఇప్పుడంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది కాబట్టి గతంలో మాన్యువల్ అంటే కొంచెం వేరేగా ఉండేది. ఆ దృష్టి అంతా కూడా దాని మీద పెట్టడం, రాత్రులు పగలు కూడా సిస్టమ్ తోటి మాట్లాడుకోవడం, లేకపోతే ఆన్లైన్ చేసుకోవడం, కానీ ప్రతి ఒక్కరు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చింది, ఒక సాఫ్ట్వేరే కాకపోకుండా. గతంలో మాన్యువల్ కంటే కూడా దీనివల్ల వర్క్ ఎంత స్పీడ్గా పెరుగుతూ ఉన్నదో మన యొక్క ఆలోచనలు కూడా అంత స్పీడ్గా కూడా పెరగడంతో అతి చిన్న వయసులోనే అన్ని రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 20 సంవత్సరాలు వచ్చేటువంటి వాళ్ళకే కొంతమంది పిల్లలకు కూడా షుగర్ వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకా వయసు పెరిగేసరికి